ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల వాక్య ధ్యానము చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం దావీదు రాసిన కీర్తనలు 125వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ప్రియమైన వారులారా, మనము మన దేవుని యందు నమ్మకం ఉంచాలని వాక్యం అంటుంది. చూడండి, దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూడగలం. ఇంకా చూసినట్లయితే దేవుడు మనతో ప్రతి దినము మనతో మాట్లాడే మాట ఏమిటంటే, భయపడక నమ్మిక మాత్రం ఉంచము అని ప్రతి దినము ప్రతి మానవుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. చూడండి, ఈరోజు చాలామంది జీవితాల్లో విశ్వాసులుగా పిలువబడుతున్న వారు కష్టాల్లో, శ్రమల్లో, బాధలు వారిని చుట్టుముట్టినప్పుడు నమ్మకం విడిచిపెట్టేస్తుంటారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తుంటారు. అలా కాకుండా విశ్వాసమును గట్టిగా పట్టుకొని దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, నమ్మిన వారి జీవితాల్లో జరిగే మేలు ఏమిటంటే, నమ్మిన వారు కదల్చబడరు అని దేవుని వాక్యము కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడింది. అలాగే చూడండి, దేవుని నమ్మితే, దేవునిపై నమ్మకం ఉంచితే సిగ్గుపడవని కీర్తన గ్రంథము 25వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి నీవు సిగ్గుపడన అవసరం లేదు. దేవుని మీద నమ్మకం ఉంచు. ఈ లోకంలో ఉన్న మనుషుల మీద నీవు నమ్మిక ఉంచితే వాళ్ళు నిన్ను మోసం చేస్తారేమో. నేను ఆరాధిస్తున్న దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఎప్పుడు ఎవరిని మోసము చేయడు, విడిచిపెట్టడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని వాక్యం అంటా ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థితిలో నీవు కృంగినావో ఆ కృంగిన స్థితి నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. నీవు భయపడక నమ్మిక మాత్రం ఉంచము, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు.